నక్షత్ర గారని విశాఖపట్నం నుంచి యూట్యూబ్లో కనపడ్డారు ఇప్పుడు. అయితే మొన్న కూడా చెప్పాను, ఎట్లా బాధపడొద్దు, మరి ఏదో మాట సాయం చెప్తున్నాం. ఎందుకంటే అనాదివాసి నాగలోయిడ్ లెక్కలో ఉన్నట్టున్నారు. అందుకోసమని మరి మాట్లాడుతాను, మానవకులు లెక్కలో మాట్లాడుతాం, బాధపడుతున్నాం. మనం మాట సాయమే కదా అప్పుడు చేస్తుంది. అయితే మరి మహిళా పోలీసులను సంప్రదించవచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ లీగల్గా మహిళా అడ్వకేట్ని సంప్రదించవచ్చు. లేదనుకుంటే దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉంటారు. వాళ్ళు మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చు. ఎమ్మెల్యే గారు ఉంటాడు, లేదా సర్పంచ్ ఉండదు, కానీ కౌన్సిలర్స్ ఉంటారు. టౌన్ కాబట్టి కౌన్సిలర్స్ ఉంటారు, కౌన్సిలర్ని సంప్రదించవచ్చు. లేదంటే మేయర్స్ ఉండొచ్చాము, మేయర్స్ని సంప్రదించవచ్చు. కానీ దీనంతా కూడా ఎమ్మెల్యే గారు లాంటి వాళ్ళు ఉంటే, ఎమ్మెల్యే ఎంపీ గారిని వాళ్ళు ఉంటే సంప్రదించవచ్చు. మీకు ఇంకా బాగా సమాచారం, సెక్యూరిటీ ఇంకా బాగా డెవలప్మెంట్ కావాలంటే ఆంధ్ర యూనివర్సిటీకి వెళితే ఆంధ్ర యూనివర్సిటీలో లీగల్ స్టడీస్ ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో లీగల్ స్టడీస్ ఉన్నాయి. సోషల్ వర్క్, సోషియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు, సోషల్ వర్క్ చేసేవాళ్ళు. ఈ మేడంలు, మాస్టర్లు వాళ్ళు, స్టాఫ్ వాళ్ళు ఉంటారు. మీకు కావాల్సినటువంటి మీకు సపోర్ట్ కూడా ఉంటుందని నేను అనుకుంటాను. మహిళా ఏమంటాం ఉమెన్ స్టడీస్ ఉంటాయి. కనుక మీరు బాధపడకుండా మరి పరిస్థితిని బట్టి మీరు సంప్రదించండి. పొలిటీషియన్స్ ఉండే రాజకీయ నాయకులు, ఇప్పుడు చిరంజీవి గారు కూడా సౌహృదయం కలిగిన ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి గారు మంచి సౌహృదయం కలిగిన వాడు, సాయం చేస్తారు. ఇట్లా మీకు ఇబ్బంది పడితే ఇంకో మేడం గారు, నాకు డాక్టర్ గారు తెలుసు, డాక్టర్ గారు చూస్తూ ఉంటారు యూట్యూబ్లో, డాక్టర్ శిల్ప హాస్య గారు కూడా చాలా సౌహృదంగా సేవ చేసేటువంటి మనస్తత్వం కలిగిన వారు. కనుక ఈ వ్యక్తి ఆడపిల్ల భర్త వదిలిపెట్టేసామని వేరే ఆడపిల్ల దగ్గరికి వెళ్ళిపోయి ఉంటున్నాడు, ఆమె బాధపడుతుంది. కానీ పెద్ద మనుషులు అంటే ఇలాంటి వాళ్ళని ఆదివాసి నాగలెక్కలో ఉన్న వాళ్ళని చూసుకొని మీరు సంప్రదించి సగిన న్యాయం, మరి మహిళా పోలీసులు కానీ ఆ తర్వాత కోర్టు వాళ్ళని సంప్రదించి మానవ హక్కుల వాళ్ళని కూడా సంప్రదించుకోవచ్చు. కనుక మరి పేర్లపల్లి చంటిబాబు గాడి రీసెర్చ్ సెంటర్ ఏమని విలేజ్. నేను ఇట్లా అవుట్స్కట్స్కి వాకింగ్ వచ్చాను సాయంత్రం పూట. థ్యాంక్ యూ. వర్షం వచ్చింది కనుక మంచి బ్రీజ్ వస్తుంది. ఇంకా కూడా ఇంకా వర్షం వచ్చేసిందంటే ఈ విత్తనాలు వేసేస్తారు బాగా. కనుక ఇట్లా బాధలు చాలామంది ఉంటారు. థింక్ నాట్ ఓన్లీ ఒకళ్ళు ప్రాబ్లం అనే కాకుండా ఇట్లా చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు ఆడపిల్లలు. కనుక మీరు ఆలోచన చేసుకుని లెజిస్లేషన్ ఇదే నేను చెప్పేది. ఇప్పుడు లెజిస్లేషన్ ఇప్పుడు చెప్పుకున్నామా, ఒక సమస్య మనకి ఇట్లా అరైజ్ అవుతుంది అన్నప్పుడు ఏమే పెళ్లి చేసుకుంది ఒక అబ్బాయిని, ఒక కూతురు కొడుకు ఉన్నాడు, వదిలిపెట్టేసి చెప్పుకోకుండా విడాకులు లెక్క చెప్పకుండా అప్పుడు వెళ్ళిపోయి ఇంకొక అమ్మాయితో ఉండి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏమేం కావాలి? అందుకని కొంత సమయం అన్నా ఉండాలి. ఒకసారి 2 సార్లు 3 సార్లు తలక్కని చెప్పుకుంటారా, కొంత సమయం ఉండాలి. వాళ్ళు మంటలుగా ప్రిపేర్ అవ్వాలి. చిన్న సడన్గా అయితే బాధపడతారు. ఎవరైనా ఆడపిల్ల మగ పిల్లడితో అట్లా ఉన్నా మగ పిల్లడు ఆడపిల్ల నుంచి బాధపడతారు. కనుక ప్రిపేర్ చేసుకుని ఒకసారి హార్ట్ అటాక్ లాగా చేయకూడదు, బాధపడతారు. కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకుని అట్లా చేసుకోకూడదు. కానీ కొంత సమయం ఇచ్చుకుని నిర్ధారణ చేసుకోవాలి. అందుకని మీరు మీకు సంబంధించినటువంటి వాళ్ళని సంప్రదించుకొని యథార్థంగా ఒక లెజిస్లేషన్ అన్నాం. లెజిస్లేషన్ ఒక సమస్యను ఒకసారి చూసాము. ఎలాంటి సమస్య ఒక్క అమ్మాయికే ఉందా? ఇలాంటి సమస్య చాలామందికి ఉంటుంది. అట్లా బయటికి మీరే కనపడుతున్నారు. అట్లా బయటకు కనపడకుండా పెళ్లి చేసుకుని వదిలిపెట్టి వెళ్ళిపోవడం చాలామంది ఉన్నారు. ఇది రైతు కూలీ వ్యవస్థలోనే కాదు, చదువుకుని ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా ఉంది, అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఉంది, మతాల్లో కూడా ఉంది. ఇస్లాంలో ఎక్కువ ఉండొచ్చాము, చదువుకోండి. కనుక ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి, మిలిటరీ అండి, చాలా డిపార్ట్మెంట్లో వైద్యంలోనేమి మరి గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగాలు, యూనివర్సిటీలో పనిచేసేవాళ్ళు చాలామంది ఈ పనిలో ఒకసారి పెళ్లి చేసుకోవడం, పిల్లడు ఉండగా వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి సెర్చ్ చేసుకోండి. పొలిగేమస్ ఉంది. ఇప్పుడు ఆ వదిలేస్తున్న పిహెచ్డీ అయిపోయింది, పెళ్లి కాదు, ఉడికి తిరుగుతున్నారు. ఒక అప్పుడు నాగార్జున యూనివర్సిటీలో స్టడీ అయిపోయింది పిహెచ్డీ. మరి ఇట్లా చదువుకుని బీటెక్ ఎంటెక్ చదువుకుని కూడా ఇప్పుడు నా ఎంఏ ఎప్పుడూ అయిపోయింది. కనుక ఖాళీగా ఉంటున్నాం. ఇట్లా చాలామంది ఖాళీగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల మీద ఒక మినిస్ట్రీ లేదు. ఇప్పుడు ఉమెన్ వెల్ఫేర్ ఆడ ఏమంటాము, అసలు పెళ్ళి మ్యారేజ్ మినిస్ట్రీ ఉంటే అన్ని వయసుల వాళ్ళకి, విధవరాంటికి ఇంట్లో బాధ పెట్టిన వాళ్ళు అందరికీ కూడా మ్యారేజ్ మినిస్ట్రీ పెట్టామనుకో, ఇక మ్యారేజ్ మినిస్ట్రీ ఇప్పుడు దీనికి సమస్య అంతా కన్సల్టెంట్ మినిస్ట్రీకి వెళ్ళిపోద్ది. గవర్నమెంట్ పలానా మున్సిపాలిటీ కాంప్లెక్స్, ఆ తర్వాత కార్పొరేషను, ఇక పంచాయతీ స్థాయిలో ఆ వింగ్ మినిస్ట్రీ ఏర్పడకూడదు. చెప్పుకోవడానికి మనకు మినిస్టర్ గారు ఉన్నాడు, లేకపోతే మినిస్టర్ గారు ఉన్నారు మరి అని చెప్పి లేడని
పెళ్లికి సంబంధించిన ఒక మినిస్ట్రీ ఉంటే ఈ బాధలన్నీ ప్రతి విషయం కూడా పెళ్లికే సంబంధంలో ఉంది. ఈ విషయము మరి నేను లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, గవర్నర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారికైనా, ఇలా కలెక్టర్గా ఉండేటువంటి వారికిను, కనుక మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వారికి, మానవ హక్కుల వారికి తెలియజేస్తాం. పెళ్ళి అనేటువంటిది చాలా అత్యున్నత ఉంది. అన్ని వ్యవస్థలు కూడా దాని కనెక్షన్. ఇక్కడికే కాదు, ప్రపంచ దేశాలకు కూడా పైన అంతరిక్షాలకు సంబంధించి లెక్కన. కనుక దయచేసి మీరు ఆలోచన చేసుకుని యవ్వనస్తులు పాడు ఊరికే తిరుగుతాం ఏమాత్రం న్యాయం కాదు. అప్పుడు గుడ్డిగా ఉంటాము. ఈ కుండ వాళ్ళకేమో ఎక్కువ మంది భార్యలు, వాళ్ళు ఇష్టం వచ్చిన అక్కడక్కడ తిరిగి వాళ్ళ పని బిజీగా ఉంటారు. అవకాశం దొరికింది మాకేమో ఒక మార్గం దొరకట్లేదు. కనుక ఇది పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్. గాడ్ బ్లెస్.